హల్లెలూయా. నంబర్ 5 ఇప్పుడు. నంబర్ 5లో మనం ఏం చేయాలంటే చాలా మరి చాలామంది ప్రార్థన చేయరు. ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని ప్రసంగాలు చెప్పినా ఏమి లాభం లేదు. ఎందుకంటే మనము ప్రార్థన చేయకపోతే సచ్చిన శవంతో సమానం. ప్రార్థన చేయాల. ప్రతిరోజు 1 గంట ప్రార్థన చేయాల. ప్రతిరోజు 1 గంట ప్రార్థన చేయాల. ఒంటరి ప్రార్థన అది. ఒంటరి ప్రార్థన అర్ధరాత్రి వేళైనా సరే, లేకుంటే నీకు ఎక్కడ సప్పుడు లేకుంటే, పిల్లలు లేకుంటే, ఎవరు లేకపోతే తలుపులు వేసుకొని నీ గదిలోనైనా సరే, పొద్దున దాకా అయినా సరే, కానీ అర్ధరాత్రి వేళ కూడా ప్రార్థన చేస్తే చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. మన పనుల మీద మన ఆలోచనలు పోవు కాబట్టి, మనల పనుల మీద ఆలోచనలు పోతే చాలామందికి బిజినెస్లు ఉంటాయి, ఇంకేదో ఉంటుంది. రకరకాలుగా అటు ఇటు మనసు దిమాక్ అనేది పోతాయి, మనశ్శాంతిగా ఉండదు. దేవుని మన ప్రార్థన చేసుకుంటే ఇవన్నీ వేరే ఆలోచనలు ఏది కూడా రావద్దు. దేవునిలో లీలమైనట్టు ఉండాలి మనం. అయితే గంట ప్రార్థన అర్ధరాత్రి వేళ మీరు ప్రార్థన చేసుకుంటే నిద్రను పక్కకు పెట్టి ఇంకా చాలా బాగుంటుంది. అర్ధరాత్రి వేళ గంట చేసినా అని మీకు దినంలో టైం ఉంటే దినంలో గంట చేయి, 2 గంటలు చేయి. ఎంత ప్రార్థన చేస్తే అంత బాగుంటుంది. ప్రార్థన చేయాలా. దేవుడు మాట్లాడతాడు మనతోని. చిన్న చిన్న ప్రార్థనలు చేస్తే దేవుడు ఒప్పుకోడు. ఆ దేవుని దగ్గరికి అసలే చేరది. పవిత్రమైన ప్రార్థన, పవిత్రమైన ముద్దు పెట్టుకున్నట్టు దేవుణ్ణి. హల్లెలూయా. కాబట్టి అలాంటిగా ప్రార్థన చేద్దాము. దేవుని రాజ్యానికి వారసులమైదాము. ఖచ్చితంగా దేవుని రాజ్యంలోనే ఉంటావు. దేవుని కుడివైపున నువ్వు ఉంటావు. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.